ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారబోతున్నాయా? ప్రధాని మోదీ చంద్రబాబు గారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే. దుర్గారు, ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని ప్రధాని మోదీ గారు చంద్రబాబు గారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అంటూ రకరకాల వార్తలు, ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంటూ ఉన్నాయి. ప్రధాని మోదీ గారు చంద్రబాబు గారికి ఇవ్వబోతున్నటువంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఆఫర్ అంటే ఏంటంటే ఏదో అనుకుంటారు ప్రజలు, కాదు. మన తెలుగు వాళ్ళ తరఫున తెలుగువాడైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, అంటే 5వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వారి తరఫున వీళ్ళని కూడా వచ్చి ప్రచారం చేయమని కోరే అవకాశం ఉంది. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో ఇటు జనసేన అలాగే టీడీపీ భాగస్వామి కాబట్టి వారు అది దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు చంద్రబాబు గారిని అటు పవన్ గారిని ఇద్దరిని కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొనమని అంటే మోదీ గారు ఆఫర్ ఇచ్చారంటారా? ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ అడిగారని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన కూడా ప్రచారం చేశారు, ఎందుకంటే కూటమి భాగస్వామ్యులు కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు కాశీలో ఆయన నామినేషన్ వేసినప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ ని పిలిచారు వారణాసికి. దానికి ఎందుకు పిలిచారు అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ రోజు వారణాసిలో 5 లక్షల ఓట్లు ఉన్నాయి కనీసం, అంటే మనకి తెలిసిన లెక్కల ప్రకారం. అందుకని తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఉనికి చాటుకుంటారు కాబట్టి వీళ్ళు వస్తే బాగుంటుంది. అందులో కూటమి భాగస్వాములు, అందులో చంద్రబాబు నాయుడుకి మంచి పేరుంది, నేషనల్ వైడ్ కూడా ఆయనకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి. ఇంతకు ముందు ఎన్డీఏ కన్వీనర్ గా చేశారు కాబట్టి గతంలో కూడా ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు. అండ్ హీ కెన్ కన్విన్స్ ఎనీబడి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అంటే అటు నాయకుల్ని కన్విన్స్ చేయగలరు, ఇటు ప్రజల్ని కన్విన్స్ చేయగలరు అనే ఉద్దేశంతో వారిని కాశీకి పిలిచారు. అది బాగా సక్సెస్ అయింది, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు అదే ఇదిలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తున్నారు. ఎందుకంటే తెలుగు వాళ్ళు లేని ప్రాంతం అంటూ ఉండదండి. మీరు ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉంటారు. అందులో ఈసారి మనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే మొత్తం 1957 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అత్యధిక శాతం ఓట్లు పోలైంది కూడా తెలుగుదేశంలోనే, అది కూడా ఆంధ్రప్రదేశ్లో. సో అది కూడా ఒక శుభ సూచకం. అంటే వీళ్ళు వస్తే ఇంకొంచెం బాగా పర్సంటేజ్ పెరుగుతుంది. బికాజ్ ఈసారి మీరు చూసుకుంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నార్త్లో ఓటింగ్ శాతం తక్కువ అయింది. సో అందుకని కూడా ఒక కారణంగా వారు పిలిచి ఉండొచ్చు. ఈయన వస్తే ఇంకొంచెం పెరుగుతుంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరి వల్ల ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అది కూటమిలో ఉండే బీజేపీకి మంచిది అవుతుంది. ఎందుకంటే బీజేపీ ఈసారి 400 సీట్లు ఎలాగైనా గెలవాలని లెక్కగా పెట్టుకుంది. బికాజ్ చాలా బిల్స్ ఒకటి మనకి ఓకే కావాల్సినవి ఉన్నాయి. దానికి వాళ్ళకి అంత సీట్లు వస్తేనే అది సాధ్యమవుతుంది. సో ఆ ఇదిలో కూడా వాళ్ళు అసలు బీజేపీ వీళ్ళతో పొత్తు పెట్టుకోవటానికి కూడా అదొక రీజన్ మనకు తెలుసు. తెలుగుదేశంతో కావచ్చు, జనసేనతో కావచ్చు, వాళ్ళు ముందుకొచ్చి పొత్తు పెట్టుకోవడానికి అన్ని అంశాలు చూసుకున్నాకే వచ్చారు వాళ్ళు. ఎలాగ వైసీపీ ఓడిపోతుంది, కింద స్థాయిలో కూడా వైసీపీకి ఎంత నెగిటివ్ ఉంది అనేది చూసుకున్నాకే వచ్చారు, మనందరికీ తెలుసు అది. సో ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వస్తే అది వాళ్ళకు కూడా మంచిదవుతుంది, వాళ్ళ ఓటింగ్ శాతం పెరుగుతుంది, ప్రజలు కూడా వచ్చి కొంచెం ఇష్టంగా వచ్చి ఓట్లు వేస్తారు అనే భావనతోటి వీళ్ళని పిలవటానికి వాళ్ళు రెడీగా ఉండొచ్చు. అదే బంపర్ ఆఫర్ అవుతుంది. ఓకే, అంటే అసలు ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే వెనకబడింది. సో ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి పూర్వ వైభవం రావాలి అంటే ఇలా పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావించారు. అందులో భాగంగానే చంద్రబాబు గారికి పిలుపు వచ్చింది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంతేనండి. ఇప్పుడు ఎందుకంటే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని చూసుకుంటున్నారు. వాళ్ళు ఎవరి వల్ల అయితే మనకి బెనిఫిట్ జరుగుతుంది అంటే సౌత్ తీసుకుంటే మనకి తెలుగు వాళ్ళ తర్వాత తమిళులు ఎక్కువ ఉంటారు.
తర్వాతే కన్నడిగాస్ వస్తారు. అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న సెగ్మెంట్స్ లాగా. సో ఆ పద్ధతిలో ఇప్పుడు అన్నామలై ఎవరైతే ఉన్నారో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు వారు కాశీకి వెళ్ళి వారు ప్రచారం చేస్తున్నారు. అంటే అక్కడ తమిళియన్స్ కూడా ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ ఓటుని ఆకర్షించటం కోసం. సో ఆ విధంగా కూటమిలో ఉండే భాగస్వాములు ఎవరైతే ఉన్నారో, ఎవరి వల్ల మనకి కొంచెం మంచి జరుగుతుంది, పోలింగ్ శాతం పెరుగుతుంది, ఓట్లు పెరుగుతాయి అనుకున్న చోట అలాంటి నాయకుల్ని పిలుస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డెఫినెట్ గా. తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన గెలిపోవటంతో నిమిత్తం లేకుండా గత 10 ఏళ్లుగా హీజ్ విత్ మోదీ గారు. మోదీకి మంచిగా రైట్ హ్యాండ్ గా ఉన్నారు, అంటే ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. సో ఈసారి మనకి బీజేపీ పొత్తు పెట్టుకోవటానికి తెలుగుదేశంతో కావచ్చు, జనసేనతో కావచ్చు, కొంతవరకు పవన్ కళ్యాణ్ కూడా తోడ్పడ్డారు. అంటే ఈయన చరిష్మా ఎలాగో ఉంది చంద్రబాబు నాయుడు గారిది, కాకపోతే ఇంకొంచెం తొందరగా అవ్వడానికి ఆయన ప్రయత్నించారు అనేది చెప్తారు ఆ విధంగా. సో ఇవన్నీ చూసుకుంటే ఎక్కడెక్కడ నాయకులు పనికొస్తారు అనుకుంటే మోదీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళటం, మోదీ కూడా వచ్చి చాలా బహిరంగ సభల్లో ఇక్కడ మాట్లాడారు. ఆయన ఇంకొక విషయం ఏంటంటే మోదీ గారు మీరు ఆయన సభల్లో ప్రత్యేకత చూస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రం గొప్పతనం ఏంటి, ఆ భాషలో కొద్దిగా మాట్లాడి అంటే ఆ భాష గురించి, ఆ భాష వైభవం గురించి, ముఖ్యంగా ఈసారి తెలుగుకి వారు ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పారు. అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మీరు మిగతా భాషలతో కంపేర్ చేసుకుంటే తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడటం తక్కువ. అంటే తెలుగు రాక కాదు, మన భాష కంటా మనం పక్క భాషలను ఎక్కువగా ప్రేమిస్తాము, పక్క వాళ్ళకు తొందరగా మనం ఆకర్షితులం అవుతాం. కానీ ఆయన ఏమన్నారంటే మాతృభాషలో చదువుకునేలాగా మనం ప్రయత్నించాలి, దాన్ని కృషి చేయాలి అన్నారు. అలాగా భాష ఒకటే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలు ఏంటి అవి మాట్లాడతారు ఆయన. ఆ ప్రజల ప్రత్యేకతలు ఏంటి, తెలుగు వాళ్ళు అసలు ఎక్కడున్నా కూడా వాళ్ళు కష్టపడే తత్వం వాళ్ళది, వాళ్ళు ప్రతి చోట కూడా వాళ్ళు ముందంజలో ఉండడానికి చూస్తారు, వాళ్ళు బాగుండి పక్క వాళ్ళని బాగు చేస్తారు. ఇట్లా అంటే ఏవైతే ఒక తెలుగు ప్రజలకు సంబంధించి లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన అంశాలని వారు ప్రస్తావిస్తారు. అలాగే తమిళనాడు వెళ్తే తమిళనాడు గురించి, అంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత కష్టపడతారో, అదే విధంగా మోదీ గారు కూడా అంటే సంక్షేమం కోసం పాటుపడతారు. ఇప్పుడు చంద్రబాబు గారు కేవలం వారణాసి వారికే ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా, లేదంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తం కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? లేదండి, నాట్ ఓన్లీ కాశీ ఆర్ వారణాసి, అది కాదు. కాశీకి ఆయన నామినేషన్ వేస్తున్నారు, పిలిచారు, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. అది కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి మన తెలుగు వాళ్ళు ఉండేది. ఇప్పుడు మీరు స్టీల్ ఫ్యాక్టరీస్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే కొన్ని పాకెట్స్ ఉంటాయి మనకి, అక్కడంతా తెలుగు వాళ్ళు ఉంటారు. సో అలాంటి చోట ఏది ముఖ్యమైన ప్రాంతం అనుకుంటారో కనీసం 3-4 ప్లేసెస్ కి చంద్రబాబు నాయుడు గారిని పిలిచే అవకాశం ఉంది అని మనకి తెలుస్తోంది. కాబట్టి తెలుగు వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉండే చోట్ల వీరిని తీసుకెళ్తారు. అంటే ప్లస్ ఈయనకు కూడా కొంచెం ఫేస్ వాల్యూ ఉంటుంది కదా కొన్ని ప్లేసెస్ లో, అలాంటి చోట్ల కూడా వీరి సేవలు ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.